కోవిడ్ టైం దగ్గర నుంచి అనుకుంటా సినిమా థియేటర్స్‌కి గడ్డుకాలం ప్రారంభమైంది. ఎందుకంటే అదే టైంలో చేప కింద నీరులాగా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ వచ్చి పడ్డాయి. స్టార్టింగ్ ఇవన్నీ ఎలా బిహేవ్ చేశాయంటే జియో వాడిది ఫ్రీ సిమ్, ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ అన్నట్టుగా మనకు ఎలా అయితే స్టార్టింగ్‌లో ఒకటి చూపించి తేనె నాకించి తర్వాత ఏం చేసాడో, స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ కూడా రూ. 1000, 500 ఇయర్లీ చార్జెస్. 500, రూ. 1000 కొన్నైతే 200, రూ. 150 కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏం చేశాయంటే ఇప్పుడు కరెక్ట్‌గా 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ గడిచేసరికి ఇప్పుడు సంవత్సరానికి 2000, 2500, 2800, నెలకి రూ. 650, నెలకి రూ. 690 ఈ రేంజ్‌లో పెట్టాయన్నమాట రేట్స్. సరే ఇంత రేటు పెట్టి పోనీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా వీడేమన్నా విపరీతమైన కంటెంట్స్ ఇచ్చేస్తున్నాడా? వారం వారం ఏమన్నా మనకి థియేటర్‌లో రిలీజ్ అయినట్టుగా సినిమాలు, వెబ్ సీరీస్‌లు రిలీజ్ చేసేస్తున్నాడా అంటే ఏనా బొక్క లేదు. ఒకవేళ రిలీజ్ చేసినా కూడా అవన్నీ గంటలు గంటలు చూడాలి అంటే ఎవడికి అంత ఓపిక లేదు. ఏదో స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు మాత్రం కొత్త పిల్లం పొద్దారు కదా అన్నట్టు తెగ కొనేసుకున్నారు. తెగ సబ్స్క్రిప్షన్స్ తీసేసుకుని మేము ఓటీటీలోనే చూస్తాం. మేము థియేటర్స్‌కి రాము అది ఇది అని చెప్పి తొడగొట్టినోళ్ళు గత 6 నెలలుగా. ఎందుకంటే 6 నెలల క్రితమే ఇవన్నీ చాలా పెరిగిపోయాయి రేట్స్. సబ్స్క్రిప్షన్ రేట్స్ అన్నీ పెరిగిపోయాయి. అండ్ దట్ టూ ఇప్పుడు టీవీ నార్మల్ మనం ఇంతకుముందు మన చిన్నప్పుడు ఏవైతే కేబుల్ టీవీస్ ఇప్పటికీ అనుకుంటా కేబుల్ టీవీస్ వీటిల్లో మనం ఏదైనా ప్రోగ్రామ్స్ అంటే సినిమాలు, సీరియల్స్ ఏమైనా చూసినప్పుడు మధ్య మధ్యలో యాడ్స్ ఎలా వస్తాయో అంతకన్నా దారుణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వస్తున్నాయి. జియో హాట్‌స్టారే గానీ, జీ5ఏ గానీ, అమెజాన్ ప్రైమే గానీ వాటెవర్ ఒక్క నెట్‌ఫ్లిక్స్ వాడు మాత్రం వాడికి నేను కట్టే నెలకి రూ. 650కి న్యాయమే చేస్తున్నాడు వాడు. ఫస్ట్ నుంచి కన్సిస్టెంట్‌గా ఒకటే రేట్ ఉంది. ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు. కొంచెం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడు. వాడి సబ్స్క్రిప్షన్‌కి నేను ఎందుకు సాటిస్ఫై అవుతానంటే ప్రపంచం మొత్తంలో ఉన్న వెబ్ సీరీస్‌లు గానీ, సినిమాలు గానీ ఒక డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ కంటెంట్స్‌తో మూవీస్ ఉంటాయి. నాకైతే సాటిస్ఫాక్షనే ఉంటది కాబట్టి నేను ఇవన్నీ చూస్తున్నాను. నావి కూడా కొన్ని ఆల్మోస్ట్ సబ్స్క్రిప్షన్ అయిపోయి వచ్చినాయి. 2, 3 నెలల్లో అయిపోయిన తర్వాత నేనేం రీచార్జ్ చేయను. ఎందుకంటే అందరిలాగా ఫస్ట్ నుంచి వాటికి నేను డబ్బులు కడుతున్నా కూడా నాకైతే సాటిస్ఫాక్షన్ ఏం లేదు. ఎందుకంటే మిగిలిన ఓటీటీస్ ఏం పెద్దగా నేను చూడట్లేదు. అంత టైం ఉండట్లేదు. ప్లస్ నేను ఎవ్రీ ఫ్రైడే థియేటర్‌కెళ్ళే పర్సన్‌ని. సో, ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే ఒక మంచి మూవీస్ ఉన్నాయంటే కంటిన్యూ 2, 3 నాకు ఆ టైం పాసే సరిపోతది. సో, జనాలు కూడా రియలైజ్ అయింది ఏంటి అంటే మొన్న జనవరి నుంచి మాత్రం అంటే 2026 జనవరి నుంచి థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కంటెంట్ బాగుండి కొంచెం డీసెంట్ కంటెంట్ ఇచ్చి టికెట్ రేట్స్ పెంచకుండా ఉంటే తెలుగు ఆడియన్స్ ఎప్పుడు థియేటర్‌లో చూడడానికే ఇష్టపడతారు అనేది ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. దానికి ఎగ్జాంపులే 'మా ఇంటి బంగారం' గాని, 'చెన్నై లవ్ స్టోరీ' గాని, మొన్నొచ్చిన 'కొరియన్ కనకరాజు' గాని, 'డీసీ' గాని ఇలా చిన్న చిన్న సినిమాలు ఏవైతే రేట్లు పెంచకుండా కొంచెం మంచి కంటెంట్, ఒక డీసెంట్ కంటెంట్ ఇస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో ప్రేక్షకులు ఖచ్చితంగా 100 కోట్ల కలెక్షన్స్ ఇచ్చేస్తున్నారు. స్ట్రెయిట్ అవే అంత భారీ హిట్ అవుతున్నాయి. ఒక నార్మల్ పర్సన్ 'మౌలి లిటిల్ హార్ట్స్‌కి 50 కోట్ల కలెక్షన్స్ ఇచ్చారు మనోళ్ళు. సో, అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికి రోజులు మారుతున్నాయి. ఆడియన్స్ మళ్ళీ పాత ఆలోచనలతోనే పాత ఆడియన్స్ లాగానే బిహేవ్ చేస్తున్నారు. థియేటర్స్‌కి వస్తున్నారు తండోపతండాలుగా. పార్కింగ్స్ అన్ని ఫిల్ అయిపోతున్నాయి. థియేటర్స్ అన్ని కళకళలాడిపోతున్నాయి. సో, ప్రొడ్యూసర్స్ గాని, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు గాని ఇది దృష్టిలో పెట్టుకొని దీన్ని మళ్ళీ చెడదొబ్బుకోకుండా టికెట్ రేట్స్ పెంచేయాలి, పిసికేయాలి, జనాల దగ్గర డబ్బులు దొబ్బేయాలి అనే ఆలోచనలు లేకుండా ఒక మంచి కంటెంట్, ఒక మంచి డిఫరెంట్ సబ్జెక్ట్స్, కొంచెం డీసెంట్ కంటెంట్స్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తూ ఆడియన్స్‌ని ఇలాగ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మాత్రం ఏ ఓటీటీ ఏది కూడా సినిమా ఇండస్ట్రీని డామినేట్ చేయలేదు, దెబ్బ తీయలేదు. సో, ఇది గ్రహించి నిర్మాతలందరూ జాగ్రత్త పడతారని, మాకు ఆ వినోదాన్ని థియేటర్ నుంచి దూరం చేయకుండా ఉంటారని ఆశిస్తూ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.